మృత వీరులకు జోహార్ 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 మృత వీరులకు. అమ్మో, ఊరు మధ్యలోకి సచ్చినోడు శవాలు తీసుకొస్తున్నారు. లక్ష్మమ్మ కావమ్మ రండి యూట్యూబ్ చూడండి. జోహార్ మృత వీరులకు 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 జోహార్ మృత వీరులకు. వాడల్ని తెచ్చండి, ఇక్కడ శవాలను ఇక్కడే దహనం చేద్దాం. ఏంటయ్యా పోలీసు ఊరు మధ్యలోకి శవాలు తీసుకొచ్చి దహనం చేస్తారంట. అలా దిక్కులు చుట్టావే ఎన్నాయి నాపు. రండమ్మా రండి. జోహార్ మృత వీరులకు దించండి దించండి. నా కంటల్లో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను. ఆగండి ఆగండి, శవాలు దింపకండి. ఏమిటి దారుణం? ఇది ఊరు అనుకున్నారా వల్లగడ అనుకున్నారా? ఆగండి 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 ఆగండి. శవాన్ని ఇక్కడ దహనపరచడానికి వీల్లేదు. తీసేయండి, శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. ఏమిటయ్యా ఏమిటి దారుణం? ఇంతకన్నా పెద్ద దారుణం ముందే జరిగింది. ఇది కలెక్టర్ గారి ఆర్డర్. ఏమిటయ్యా నువ్వు కలెక్టర్ ఏంటి? శవాన్ని ఇక్కడ దహనపరచడానికి ఎలా ఒప్పుకున్నావు? ఒప్పుకోక ఏం చేస్తారమ్మా? మీ అందరికీ శ్మశాన వాటికి ఉంది, మాకు లేదు. ఏం చేయమంటావు? మేము ఇక్కడే దహనం చేస్తాం. పైగా కలెక్టర్ గారి ఆర్డర్ కూడా ఉంది. నువ్వెవరు మధ్యలో? నేను ఒప్పుకోను. శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. వీల్లేదు. నేను ఒప్పుకోను. ఇక్కడే చేస్తాం. ఏమిటయ్యా ఊరు మధ్య శవదహనాలు? అటు పక్క రామాలయం ఉంది, ఇటు పక్క చర్చి ఉంది. ఊరు మధ్యలో శవదహనాలు చేసి దేవుణ్ణి మైలబలుస్తారా? అపచారం అపచారం. ఈ రోజు వచ్చిందా అపచారం? ఈ దేవాలయానికి వరుసగా తల్లుల్ని పిల్లల్ని తాతల్ని తండ్రుల్ని చంపేసినాడు మీ దేవుడికి అపచారం లేదా? ఏమన్నా అంటే నీ తాడు తెంపేస్తాను. శవాలను దహనం చేయడానికి ఎక్కడా చోట్లేదు కాబట్టి ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వ స్థలంలోనే శవ దహనాలు కొనసాగుతాయి. అరే గెట్లా అమలు చేయమంటారు సార్? ఇప్పుడు మీరు పేదోళ్ళకి పర్మిషన్ ఇస్తే రేపు పెద్ద కుల పోలు రెచ్చిపోరా? మేము గిట్లనే చేతుల గాజులు వేసుకుంటా కూర్చుంటే మళ్ళా మా డిపార్ట్మెంట్ కి అర్థం ఏముంటది చెప్పండి సార్. దగ్గరుండి దౌర్జన్యం చేయించిన నువ్వు ఆ మాట అంటున్నావా? మేమేం చేయలే, మేము చట్టాన్ని ఫాలో అవుతున్నాం. మీరు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుండ్రు. వాళ్ళు ఇక్కడ శవాల్ని కాల్చడం వల్ల శాంతి భద్రతలకు ఏ విధమైన ఆటంకం కలగదు. పేదవాళ్ల హక్కుల రక్షణ కాన్స్టిట్యూషన్ లోనే స్పష్టంగా ఉంది. మీరిప్పుడు మున్సిపల్ లా తీసుకొచ్చి మాకు అడ్డు కూడా కట్టకండి. ఫాలో మై ఆర్డర్స్. అంటే జబర్దస్తిగా చేయిస్తారా? గ్రేవ్ యార్డ్ ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో ప్రజల తీర్పును అనుసరించి చెప్పే అధికారం నాకుంది. ఆ అధికారంతోనే నేను పర్మిషన్ ఇచ్చాను. ప్లీజ్ డూ ఇట్ అట్ వన్స్. నేను ఒక ఐపీఎస్ అధికారిని, నన్ను కేర్ చేయకపోవడం చాలా ఇన్సల్టింగ్ ఉంది. ఈవెన్ యు ఆర్ ఆల్సో ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా శాసిస్తున్నాను. నా ఆర్డర్స్ ని క్యారీ అవుట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నేరం కింద మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మృతుల శవాల దహనం జరిగేటప్పుడు జనాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీది. మిస్టర్ ఇన్స్పెక్టర్, కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఏమిటిదంతా? వీళ్ళందరినీ తెరవండి. సెండ్ దెమ్ అవే. వాట్ యు ఆర్ లుకింగ్? సెండ్ దెమ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మిస్టర్ సురేష్ సార్, వాళ్ళనన్నింటినీ ఊరికి అవతల నిలుపుండ్రి. వాళ్ళ ఓళ్ళని తప్ప ఇంకెవరిని లోపలికి రానికుండ్రి. 144 సెక్షన్ స్ట్రిక్ట్ గా అమలు చేయండి. పేదవాళ్ళందరికీ ఎంట్రీ పాసులు ఇచ్చి దానం మంచిగా సక్రమంగా జరిగేటట్టు చూడండి. అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా సరే డోంట్ స్పేర్ దెమ్, గివ్ దెమ్ హార్ట్ ట్రీట్మెంట్. అండర్స్టాండ్? నడవండి. అమ్మా పంపండి త్వరగా. ఈ గొడవ కదులకు కారణం నువ్వే. నా కడుపులో చెడబుట్టేవే. కానండి, శవాలు నోడదండి. పోలీసులు పోలీసులు ఊరి మధ్యలో సవాలు. జోహార్ మృత వీరులకు,
జోహార్ మృత వీరులకు, జోహార్ మృత వీరులకు. హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా, హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా. జోహార్ మృత వీరులకు, జోహార్ మృత వీరులకు. హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా, హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా, హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా. జోహార్ మృత వీరులకు, హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా. జోహార్ మృత వీరులకు, హంతకులను ఉరికంబో ఎక్కించేదాకా. నాళ్లు గడిచిన మా పేదలను హత్య చేసిన నరహంతకులను పట్టుకొని చట్టం మీద, తీర్పునివ్వని కోర్టుల మీద, చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మీద మాకు నమ్మకం పోయింది. అందుకే హంతకులను ఉరికంబం ఎక్కించే వరకు మేము ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించాం. ఆ సుందరంగాడు ఎలాగో నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, రోజు రోజుకి వాడిని చూడటానికి ఊళ్ళోకి జనం వస్తున్నారటగా. ఇలా ఉంటే శాంతి భద్రతల సమస్య అని చెప్పి వాడిని ఆత్మహత్య నేరం కింద అరెస్ట్ చేయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నీకు తెలుసుగా. ఎస్ సార్. ముందు మీరీ నిరాహార దీక్ష డేరా లేపేయుండ్రి. ఏయ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా, మర్యాదగా లేచి యాన్లో ఎక్కుండ్రి, లేకపోతే బల ప్రయోగం చేయాల్సి ఉంటది. నెత్తుటి బొట్టు నేల రాలకుండా అహింసతోనే స్వరాజ్యం సాధించామని చంకలు కొట్టుకుంటున్న మీ నాయకులు సత్యాగ్రహాలకిచ్చే విలువ ఇదేనా? ఆత్మ పరిత్యాగం ద్వారా ప్రత్యర్థుల్ని ఒప్పించడమే సత్యాగ్రహం అన్న నెహ్రూ మాటకు మీరు చూపించే గౌరవం ఇదేనా? గదంతా మనకు తెలియదు. మీరు సస్తా ఉంటే చూస్తూ ఊరుకోనికి చట్టం కళ్ళు మూసుకొని లేదు. ఆత్మహత్య పాపమే కాదు, చట్టం ప్రకారం నేరం కూడా. ఆ రోజు ఆ తెల్లవాడు ఈ సత్యాగ్రహం నేరం అనుకుంటే మన మహాత్మా గాంధీ నేటి చరిత్రలో యుగ పురుషుడై ఉండేవాడే కాదు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకొనకుండా ఉంటే ఈనాడు ఆంధ్రప్రదేశే ఉండేది కాదు. ఈ సత్యాగ్రహం చట్ట ప్రకారం నేరమనుకున్న నాడు అది తప్పు, చట్ట వ్యతిరేకం అని ఓ శాసనం చేసి ఉండాల్సింది. ఇదిగో ఇనుండ్రి, మీరు గిట్లనే ఆత్మహత్యలు చేసుకుంటా పోతూ ఉంటే మన ప్రజల్లో అలజడి చెలరేగుతుంది, శాంతి భద్రతలకి, లా అండ్ ఆర్డర్ కి భంగం కలుగుతుంది. మళ్ళా వాటిని కాపాడడం మా ధర్మం కాదా? ఏ ధర్మానండి మీరు కాపాడేది? వేటాడి మనుషుల్ని చంపే ఆటవిక ధర్మాన్నా? భూస్వాములు పేదోళ్లను ఊచకోత కోస్తుంటే రక్షించాల్సింది పోయి దగ్గరుండి హత్యలు జరిపించిన మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారా? వాట్ మోరల్ రైట్ యు గాట్ టు టాక్ అబౌట్ లా అండ్ ఆర్డర్, మిస్టర్ ఇన్స్పెక్టర్? ఇదేనా మీ పోలీసు ధర్మం? మా ఈ నిరాహార దీక్షా శిబిరాన్ని లేపడానికి మీరెవరు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోలీస్! 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 పోలీస్ జులుం! పోలీస్ జులుం! జులుం! ఆగండి! వాళ్ళని లేపడానికి వీల్లేదు. ఈ నిరాహార దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడానికి వీల్లేదు. ఆగండి! న్యాయమైన మా డిమాండ్లు అంగీకరించేదాకా ఇక్కడి నుంచి కదలు. ఇంకా కూర్చున్నారు, బయట తీసుకెళ్ళండి.
ఏదో జరిగిన దారుణం, రెండు గ్రూపుల మధ్య జరిగిన గలాట అని. అండ్ల దొరబాబుకి, పెదబాబుకి, చిన్నబాబుకి మా డిపార్ట్మెంట్ కి ఏం సంబంధం లేదని సంతకం పెట్టు. నేను పెట్టను. పెట్టమంటున్నా. నేను పెట్టను. పెట్టు బెన్నీ. నేను పెట్టను.